హరే శ్రీనివాస నల్లజల్ల గ్రామంలో రామకృష్ణ భక్త మందిరం వద్ద సప్తాహ కార్యక్రమం హనుమానశాల పారాయణం రోజు 108 సార్లు, ఒక రోజు 108 సార్లు 49 రోజుల నుంచి జరిగింది. ఈరోజు 50వ రోజు అఖండ అన్న సమారాధన, అక్కడ యాగశాల హోమం. ప్రతిరోజు 4 బ్యాచ్లు, ఒక్కొక్క బ్యాచ్ 27 సార్లు, అలాగా 108 సార్లు పారాయణం జరిగింది. 4 బ్యాచ్లు. ప్రతిరోజు పొద్దున్న ఉదయం గోత్రనామాలు, ఆంజనేయ స్వామికి అష్టోత్తరం, తర్వాత ఆకు పూజ. ప్రతిరోజున ఒక్కొక్క జంట, ప్రతి 49 రోజుల నుంచి ఒక్కో రోజున ఇద్దరు, ఒక్కో రోజు ముగ్గురు, ఒక్కో రోజు 5 కూడా కూర్చున్నారు స్వామి పూజలో. ఆ తర్వాత 8 గంటలు కానీ స్టార్ట్ అయ్యేదండి. ప్రతి 2 గంటలకు పాళీ మారదండి. అలాగే 4 పాళీలు. సాయంకాలం 4 గంటలకి సమాప్తం మంగళం. ప్రతిరోజు గ్రామ ప్రజలందరూ కూడా 50 రోజులు ప్రసాదాలు కూడా ప్రతి ఒక్క రోజు చేసి వాళ్ళే మనకి వితరణ కూడా చేశారు. ఇక్కడ వితరణ చేసే సేవకులు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా చేశారు. ఊరంతా అంటే సప్తాహాలు చాలాసార్లు చేసాం. హనుమానశాల సప్తాహం మట్టుకు ఇదే ఫస్ట్ సారి. నల్లజల్ల సప్తాహాలు చేసాం, సప్తాహం చేసాం. అవన్నీ తెలుసు కానీ హనుమానశాల సప్తాహం అన్నది ఇదే ఫస్ట్ సారి. మా టీం ఇక్కడ రామకృష్ణ భక్త మందిరం అచ్యుత భజన మండలి. ఇక్కడ ఏ పాత్ర అంటే ఎవరో రాకపోయినా పాళీ, ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇక్కడ రెడీగా మేము కాచి ఉన్నామండి. 15 మంది కూడా ఆ భజనకి నిమిత్తం. చాలా అద్భుతంగా భగవంతుడు మాకు ఈ కార్యక్రమం ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉందండి. హరే శ్రీనివాస్. Like and subscribe Eagle Media Works.